గిరిజనులకు అడవి ప్రసాదించిన ఫలాల్లో తునికి పండ్లు, ఇప్ప పూలు అతి ముఖ్యమైనవి. మన్యంలో విరివిగా లభించే ఇవి గిరిజనులకు మంచి ఆదాయ వనరు. వేసవి వచ్చిందంటే చాలు గిరిజనులు తునికి పండ్లు, ఇప్ప పూల సేకరణలో నిమగ్నమవుతుంటారు. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో తునికి పండ్లు, ఇప్ప పూలు సేకరించడంతో ఉపాధి పొందుతున్న వారిపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. తునికి పండు ఒక్కసారి రుచి చూశారంటే చాలు మళ్లీ మళ్లీ తినాలనిపించే మాధుర్యం దాని సొంతం. కేవలం వేసవిలో మాత్రమే దొరికే ఈ పండు ముఖ్యంగా మార్చి 3వ వారం నుంచి ఏప్రిల్ 3వ వారం వరకు ఎక్కువగా లభిస్తుంటుంది. కొండలు, గుట్టలపై ఎక్కువగా దర్శనమిచ్చే తునికి చెట్లను ప్రత్యేకంగా ఎవరూ పెంచరు. దీని సేకరణకు కూడా ప్రత్యేక పద్ధతులు ఉంటాయి. తెల్లవారక ముందే అడవిలోకి వెళ్లి గిరిజనులు వీటిని సేకరించి మార్కెట్లో విక్రయిస్తుంటారు. పోషకాలు అధికంగా ఉండే తునికి పండు పైభాగంలో గట్టిగా, లోపల మెత్తగా ఉండి ప్రత్యేక రుచితో ఉంటుంది. తునికి పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉండి ఆరోగ్యపరంగా అందరికీ మేలు చేస్తాయి. వీటిలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండి ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. శరీరానికి కావలసిన ఖనిజ లవణాలు, వివిధ రకాల చక్కెరలు, పీచు పదార్థాలు కూడా ఇందులో అధికంగా ఉంటాయి. సీజన్లో మాత్రమే లభించే ఈ తునికి పండ్లను తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాలు కూడా ఇందులో అధికం. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో వేసవి వచ్చిందంటే చాలు ఈ పండ్లు సేకరించే వారికి చేతి నిండా పనే. సమీపంలోని అటవీ ప్రాంతంలో సేకరించిన తునికి పండ్లు, విప్ప పూలను మార్కెట్లో విక్రయించడం ద్వారా స్థానికులు ఉపాధి పొందుతున్నారు. ప్రతి వేసవిలో ఇంటిల్లిపాది కలిసి తునికి పండ్లు సేకరిస్తామని, వాటిని బస్టాండ్లు, కూడళ్లలో విక్రయిస్తామని స్థానిక మహిళ సంధ్య చెప్పారు. వర్షాకాలం బుడకారికాయలు అమ్ముకుంటాం. ప్రతి కాలానికి ప్రతి పండు అమ్ముకుంటాం. గడ్డలని అవి ఇలా ఎక్కువ విటమిన్స్ ఉంటాయని ఎక్కువ కొనుక్కుంటారు. ఈ పండ్లు ఏర్కొని అమ్ముకుంటాం. ఈ పండ్లు మాకు లాభం ఉంటుంది. తునికి పండ్లలో అనేక పోషకాలు ఉంటాయని, దీనివల్ల శరీరానికి సహజ సిద్ధమైన పోషకాలు లభిస్తాయని, దానివల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని సంపత్ అన్నారు. తునికి పండ్లు అనేటి న్యాచురల్ గా దొరికేటి బాపతి జింగట్ల దొరికేటి. ఇది చాలా ఇబ్బందితోటి కూడుకున్న పని. వీటి గురించి చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ ఇవి తింటే మంచిది, చాలా ఆరోగ్యానికి మంచిది. ఇవి తినాలన్నా గానీ ప్రతి ఒక్కరికి అదృష్టమే. ఎంత తింటే అంత మంచిది. ఎండాకాలం దొరికే పండ్లు కాబట్టి ప్రజలకు కూడా అందుబాటులో తీసుకొస్తున్నారు వాళ్ళు. మేము ప్రతి ఎండాకాలం కొనుక్కొని తింటాం. మరోవైపు వేసవిలో లభించే ఇప్ప పువ్వు కూడా గిరిజనులకు మంచి ఉపాధి మార్గంగా మారింది. ఏటా మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో ఇప్ప పువ్వు ఎక్కువగా పూస్తుంది. తెల్లవారుతున్న వేళ ఇప్పపూలు రాలుతున్న సమయంలో వచ్చే సువాసన సుదూర ప్రాంతాల వరకు వ్యాప్తిస్తుంది. సాధారణంగా గిరిజనులు ఇంటిల్లిపాది కలిసి పూలను సేకరిస్తారు. వీటిని 4-5 రోజులు బాగా ఎండబెడతారు. ఎండిన పూలను సంతలకు తీసుకెళ్లి విక్రయిస్తారు. ఒక చెట్టుకు సుమారు 150 కిలోల ఇప్ప పువ్వు లభ్యమవుతుంది. దీనిని ఎండబెట్టిన తర్వాత వచ్చే పువ్వు కిలో 50 నుంచి 60 ధరకు విక్రయిస్తున్నారు. ఇప్పకాయలు కిలో 30కు అమ్ముతారు. ములుగు ఏజెన్సీ ప్రాంతంలో ఈ చెట్టు విస్తారంగా ఉన్నందున గిరిజనులకు చేతి నిండా ఆదాయం లభిస్తోంది. తెల్లవారక ముందే అడవిలోకి వెళ్లి ఇప్పపూలను సేకరించి వాటిని ఎండబెట్టి అమ్ముకుంటామని, దీని ద్వారా వచ్చిన డబ్బుతోనే జీవనం సాగిస్తున్నామని ఆదివాసీ గూడెం గ్రామస్తుడు దేవయ్య చెప్పారు. అయితే ఇక్కడ ఇప్పు మేము పొద్దుగా లేచి వచ్చిన ఏరుతానా, మేరి ఎండబెడతాను. ఎండబెట్టి బొట్టు తీసి రమ్లా పోసుకుంటాం. బియ్యం కావాలంటే బియ్యం అమ్ముకుంటాం, పైసలు అంటే పైసలు తీసి అమ్ముకుంటాం. అనాదిగా వస్తున్న ఆచారాన్ని పాటిస్తున్న గిరిజనులు మండు వేసవిలో తునికి పండ్లు, ఇప్పపూల సేకరణతో ఆదాయం పొందుతున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.